ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము న్యూ ఐడెంటిటీ చైల్డ్ ఆఫ్ గాడ్. కొత్త గుర్తింపు దేవుని కుమారుడు. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయలా గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామండి. గలేషియన్స్ చాప్టర్ 2 verse 20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందులి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఈ యొక్క వాక్యంలో ఎంత తేటగా పౌలు భక్తుడు చెప్తున్నాడు గలతీలో ఉన్నటువంటి సంఘానికి. ఒక న్యూ ఐడెంటిటీ, ఒక కొత్త గుర్తింపు ప్రియులారా. మరి అది ఏంటి అంటే దేవుని యొక్క కుమారులు. మరి క్రీస్తును విశ్వసించడం ద్వారా మనము ఆయన యొక్క అద్వితీయ కుమారునిగా విశ్వాసించువాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. మరి వాళ్ళు దేవుని కుమారులు అనబడదురు అని చెప్పి వాక్యం చూస్తున్నాము. మరి ఇక్కడ యేసు ప్రభు యొక్క శిలువ మరణము అది దాని యొక్క స్పష్టత కనపడుతుంది. అంతేకాకుండా మనకు ఒక కొత్త గుర్తింపు క్రీస్తు శిలువ ద్వారా మరి మనకు ఒక న్యూ అది రీడిఫైన్ చేయబడి ఉంటున్నది పిల్లరా, పునర్నిర్వచించబడటం అనేటటువంటిది. మరి పౌలు భక్తుడు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని చెప్పి. మరి పాత అధికారి పాప స్వభావం అంతా కూడా తగ్గిపోవటం అనేటటువంటి లూజెస్ అథారిటీ, ఓల్డ్ సిన్ సెల్ఫ్ లూజెస్ అథారిటీ. మనకు న్యూ నేచర్ అనేటటువంటిది ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో సమస్తము నూతనమాయని, కొత్త ఆయన. కాబట్టి పిల్లలారా, క్రీస్తులో మనకు ఆ దేవుని యొక్క బిడ్డలుగా అధికారము, ఆ యొక్క హోదా పిల్లరా, ప్రత్యేకత, పవిత్రత అవన్నీ కూడా మనకు కనబడుతున్నవి. మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తే, ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారు మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఈ యొక్క వాక్యంలో కూడా పిల్లలు ఎంతో తేటగా మరి మనకు కనపడుతుంది. మనకు దాస్యపు ఆత్మ అనేటటువంటిది లేదు పిల్లరా. మనకైతే దత్త పుత్రాత్మను మనకు దేవుడు ఇచ్చిండు, అడాప్షన్. మరి దేవుని యొక్క బిడ్డలుగా పిల్లల మనకు ఆ యొక్క మరి దానితోటి మనము ఇహలోక పరమైనటువంటి లోక సంబంధమైనటువంటి వారి కంటే ఎక్కువగా పరలోక సంబంధమైన పరమ తండ్రి, అవర్ హెవెన్లీ ఫాదర్. మన ప్రార్థనలో కూడా పరలోకమందున్న మా తండ్రి అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. మనం దేవుని యొక్క బిడ్డలుగా పిల్లారా ఆయనకు మొర్ర పెడుతుంటాం, కేకలు వేస్తుంటాము. మరి ఆయనకు ఇష్టలుగా జీవించడానికి, ఆయన యొక్క చిత్తం చేయటానికి మనం కోరుతాము. మరి 16వ వచనంలో దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా, ఇక్కడ దేవుని యొక్క ఆత్మ మనుషుని యొక్క ఆత్మ తో చెప్పటం అనేటటువంటి మనం చూస్తున్నాము. అడాప్షన్, గాడ్ యాజ్ ఫాదర్, మరి దత్తత, దేవునికి నీ తండ్రి అని పిలువబడటం పిల్లారా. గలతీయులు 3:26లో కూడా యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారని చెప్పి గలతీ సంఘంలో ఉన్నటువంటి వారికి చెప్పటం మనం చూస్తున్నాం పిల్లారా. కాబట్టి విశ్వాస మూలంగా మనము దేవుని యొక్క పిల్లలము అవటం అనేటువంటిది. మరి అప్పటి నుంచి కూడా మనం క్రీస్తు కేంద్రిత జీవితం జీవించటం, క్రైస్ట్ సెంటర్డ్ కన్స్యూమ్డ్ లైఫ్, సంపూర్ణంగా పిల్లారా క్రీస్తు విశ్వాసన కర్త యుద్ధాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూస్తూ మనము ముందుకు పోతాం. ఇక జీవించేవాడు నేను కాదు కానీ పౌలు భక్తుడు అంటే, ఇట్స్ నో లాంగర్ ఐ దట్ లివెత్ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. జీవించేవాడు నేను కాదు కానీ క్రీస్తే నా యందు మరి
ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాడు పిల్లలు. ఇట్స్ నో లాంగర్ ఐ దట్ లివ్. కాబట్టి ఈ యొక్క సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ నుంచి, స్వార్థపూరితమైనటువంటి మన స్వనీతితో కూడిన జీవితం నుంచి ఆ యొక్క క్రీస్తు యొక్క అంతర్గత జీవితం, క్రైస్ట్ ఇన్వెల్లింగ్ లైఫ్ అనేటటువంటిది జీవించటము మనం మొదలు పెడతాం పిల్లరా. కాబట్టి ఈ యొక్క గలతీయులు 2:20 చూస్తే క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉంటున్నాం. మన పాత ఆ గుర్తింపు అవన్నీ కూడా పిల్లలు, ఎవడు నన్ను వెంబడింపగోరిన వాడు తను తాను ఉపేక్షించుకోవటం, సెల్ఫ్ డినాయల్, అది చాలా ప్రాముఖ్యం పిల్లరా. మరి సిలువను మోస్తూ అనుదినం కూడా ఆయనను వెంబడించాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఇప్పటి నుంచి నూతన జీవితంలో క్రైస్ట్ లివ్స్ ఇన్ us, క్రీస్తు మనలో జీవించటం, నాలో జీవించటం అనేటటువంటిది ఇప్పుడు జీవించున్నటువంటి జీవితం మన కొరకు చనిపోయి తిరిగి లెగిచినటువంటి క్రీస్తు కొరకు పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు యొక్క ఆధిపత్యం, ఆయన యొక్క క్రైస్ట్ సెంట్రల్ లైఫ్ జీవించాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఫెయిత్ లివ్స్ త్రూ ద సన్ ఆఫ్ గాడ్, మరి మనము విశ్వాసంతో దేవుని యొక్క మరి కుమారుని ద్వారా మనం ప్రతి దినం కూడా ఆధారపడి మనం జీవిస్తుంటున్నాం పిల్లారా. మరి కొలసీలకు రాసినటువంటి పత్రిక 1:27 చూస్తే, అన్య జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచ కోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. కాబట్టి మీలో క్రీస్తు యొక్క నిరీక్షణ పిల్లల. ఫాదర్ ఫెల్ట్, ఆ యొక్క తండ్రి మనకు ఒక ఆదరణకర్త, మనకు పిల్లల ఒక కుటుంబం అనేటటువంటిది. మరి వీఆర్ నాట్ అలోన్, వీఆర్ నాట్ సెక్లూడెడ్, మరి సపరేటెడ్. మనం ఏంటంటే ప్రత్యేకించబడినటువంటి వారం, పవిత్రమైనటువంటి జీవితం, క్రీస్తు యొక్క రాయబారులుగా మనము యుగ యుగములుగా ఆయనతో ఉండేటటువంటి భాగ్యం పిల్లరా. మరి ఆ దత్తతకు ముందు, బిఫోర్ అడాప్షన్, మనది ఏంటంటే ఒక భయం అనేటటువంటిది, ఒక ఇన్సెక్యూరిటీ, ఒక ఫియర్, బట్ మనము ఒక ఆ బిలాంగింగ్ కొరకు చూస్తూ ఉండేటటువంటి అది మన యొక్క పరిస్థితి పిల్లరా. కానీ ఆఫ్టర్ అడాప్షన్ దే బిలాంగ్, మనకు ఒక కుటుంబం అనేటటువంటిది, క్రీస్తు సంఘం, క్రీస్తు యొక్క మరి ఆ యొక్క గుంపులో సహవాసంలో ఉన్నటువంటి వారము. ఐడెంటిటీ బికమ్స్ ఐ ఆమ్ ద ఫీలింగ్, పిల్లారా, నేను నా యొక్క మరి ఒక సహవాసం, ఒక ప్రేమించేటటువంటి వారు, ఆదరించేటటువంటి వారు, కరుణ చూపించేటటువంటి వారు, మన కొరకు ప్రార్థించేటటువంటి వారు, ఒకరినొకరు ప్రార్థించుకోవటం, పురికొల్పుకోవటము. ఆ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ కూడా అదే ఉద్దేశంతో స్టార్ట్ చేయబడి ఉంటున్నది, టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్. మరి ఒకరినొకరము ఎంకరేజ్ చేసుకొని పట్టడానికి, ఎడిఫై చేసుకోవటానికి, శక్తివంతులుగా చేయటానికి ఇది మరి ఏర్పాటు చేయబడి ఉంటున్నది పిల్లరా. ఆ ఫ్యామిలీ టర్మ్స్ ఇక్కడ మరి గలతీయులు 2:20 చూసినట్లయితే, క్రైస్ట్ లవ్ క్లైమ్స్ యూ, క్రీస్తు ప్రేమ మనను హక్కుదారులుగా చేయటం అనేటటువంటిది మనము చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ముగింపుగా మరి వీ హ్యావ్ న్యూ ఐడెంటిటీ, మనకు ఒక కొత్త గుర్తింపు వచ్చి ఉంటుంది. ఏంటంటే దేవుని బిడ్డలము అన్నటువంటిది, చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మరి మనం ఇక మీదట ఇంకా ఆ పాత స్వభావం కాదు, కానీ ఆ పాత అది పోయి పిల్లరా, సౌలు ఏ రీతిగా పౌలుగా మారి ఉంటున్నాడు, ఆ రీతిగా పిల్లరా మన యొక్క జీవితంలో కూడా మారి సంపూర్ణంగా రూపాంతరం చెంది మరి క్రీస్తు యొక్క బిడ్డలుగా ఈ లోకంలో వెలగాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ఆ క్రీస్తు యొక్క ప్రేమను మనం నమ్ముదాము, దేవుని కుమారునిపై మనం సంపూర్ణంగా విశ్వాసించుదాము. ఇప్పటి నుంచి దేవుని యొక్క బిడ్డల్లాగా ఆ అధికారంతో, ఆ సావరినిటీ, ఆ యొక్క సెక్రెడ్నెస్ తోటి, ఆ యొక్క సపరేటెడ్ లైఫ్స్ జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, నేటి ధ్యాన అంశమును బట్టి వందనాలు ప్రభు. మాకు ఇచ్చిన ఈ కొత్త గుర్తింపు, ఆ కొత్త కుటుంబము, ఆ దేవుని తండ్రి ప్రభు తండ్రి, ఆ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడటము, ఓ గొప్ప నాయన తండ్రి అబ్బా తండ్రి అనే తండ్రి మొర పెట్టేటటువంటి ఆత్మను మాకు ఇచ్చి ఉంటున్నారు ప్రభు. గొప్ప దేవా తండ్రి, మా యొక్క భయమును తండ్రి, ఇన్సెక్యూరిటీని, ఆ యొక్క అభద్రత భావమును తండ్రి తీసివేసి ప్రభు, ఇంకా ఎంతమంది ప్రభు ఆ యొక్క ఒంటరితనంతో, భయంతో, ఆందోళనతోటి, కలవరం, చింతలతో ఉంటున్నారో ప్రభు సహాయం చేయండి.
రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి యేసు ప్రభు యొక్క బిడ్డలుగా తండ్రి 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 సర్వాధికారి తండ్రి అత్యున్నతమైనటువంటి సింహాసనం ఆసీనుడై ఉంటున్నాడు. ఒకరోజు రానంటున్నాడు ప్రభు. ఒక గొప్ప నాయన పైకెత్తబడేటువంటి గుంపులో ఉండగలిగినట్లు సహాయం చేయమని తండ్రి తండ్రి ఎంతమంది ప్రభా స్వస్థ గురారు నామల తండ్రి వారికి తండ్రి స్వస్థత దయచేయండి. ఒక గొప్ప నాయన వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా తండ్రి సాటి అనేటువంటి ప్రభా జీవిత భాగస్వాములు దయచేయండి. దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.